హలో ఫ్రెండ్స్, మనం ప్రభాస్ గారి లైనప్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ప్రభాస్ గారు అయితే ఇప్పుడు మనకి రీసెంట్గా ప్రభాస్ గారిది ఒక గ్లిమ్స్ అయితే వచ్చింది రాజాసాబ్ నుంచి. సో గ్లిమ్స్ ప్రకారం మనకి ఏంటంటే ఏప్రిల్ 10కి 2025లో రాజాసాబ్ అయితే రిలీజ్ ఉంది. మనకి ఏంటంటే ఇప్పుడు మన రాజాసాబ్తో పాటు ప్యారలల్గా మనకి ఇంకో సినిమా అయితే షూటింగ్ చేస్తారంట. ఏంటి అంటే హను రాఘవపూడి గారు ఐడియా ఉన్నారు కదా మీకు, డైరెక్టర్. ఆయనతో ఒక మూవీ ఉందన్నమాట. సో ప్రొడ్యూసర్స్ వచ్చేసి మన మైత్రి మూవీ మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్, హను రాఘవపూడి గారు, ఇంకా ప్రభాస్ గారు, ఇలా ముగ్గురికి కలిపి మూవీ ఉంది. సో ఈ మూవీని రాజాసాబ్తో పాటు ప్యారలల్గా తీస్తారు అని చెప్పేసి వచ్చింది బయటకు టాక్. అండ్ ఇదొక సైడ్ నడుస్తూ ఉంది. సో మనకి ఇంకా సీక్వెల్స్ విషయానికి వచ్చేస్తే మనకి కల్కి 2 ఒకటి ఉంది, ఇంకా మన సాలార్ 2 కూడా ఉంది. సో ఇప్పుడు మనకి ప్రశాంత్ నీల్ గారు వచ్చేసి మన ఎన్టీఆర్ 31తో బిజీగా ఉంటారు 2026 వరకు. సో సాలార్ ఇప్పుడు అప్పుడే అవ్వదు. సో మనకి అయితే మన స్పిరిట్ మూవీకైనా వెళ్తారు. మన సందీప్ రెడ్డి వంగ గారిది ఉంది కదా. సో సందీప్ రెడ్డి వంగ గారి మూవీ 60% వరకు ఇప్పటికే స్టోరీ కంప్లీట్ అయిందంట మొత్తము, అదే రాయడము. సో ఇంకా ఉంది 40%. బట్ నాకేమనిపిస్తుంది అంటే మనకి ఇప్పుడు ఈ ఏప్రిల్ 2025కి కంప్లీట్ అయిపోతుంది. సో మనకి అప్పటికి ప్రభాస్ గారు చేయడానికి రెడీగా ఉన్న ప్రాజెక్ట్స్ వచ్చేసి మనకి కల్కి 2 కానీ అండ్ ఇది స్పిరిట్ కానీ. సో ఈ రెండు మూవీస్ ప్రభాస్ గారు చేయడానికి ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి ప్రభాస్ గారు ఈ రెండు అయితే చేస్తున్నారు. ఇది రాజాసాబ్ అయితే ఇప్పుడు రన్నింగ్ లో ఉంది. మరి హను రాఘవపూడి గారిది ఇంకా మనకి అనౌన్స్మెంట్ రాలేదు, బట్ టాక్స్ అయితే నడుస్తున్నాయి. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. అండ్ ప్రభాస్ గారి లైనప్ అయితే ఇది. సో 4-5 సినిమాలు ఉన్నాయి ఇప్పుడు చేతుల్లో ఇంకా ప్రభాస్ గారికి. సో ఇవన్నీ హ్యావ్ టు కంప్లీట్ అనమాట. నేనైతే పర్సనల్గా కల్కి 2 ఇంకా స్పిరిట్ కోసం ఎదురు చూస్తున్నా. వై బికాస్ దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అనమాట. స్పిరిట్ అయితే మనకి రీసెంట్గా సంథింగ్ జపాన్ యాక్టర్ని కూడా అది మాట్లాడారు కదా, టాక్స్ నడిచారు కదా, అట్లా అనమాట. సో ఇలా జరుగుతుంది ప్రభాస్ గారిది. అండ్ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ ఇంకా కావాలి కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.